హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. చాలా టేస్టీగా ఉండేటువంటి టమాటో పచ్చిమిర్చి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము, వచ్చేసేయండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ దాకా నువ్వులను అయితే యాడ్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నువ్వులు చిటపటలాడేదాకా వేయించుకోవాలి. నువ్వులని మాడనీయకూడదు. చూడండి, ఇప్పుడు నువ్వులను అయితే నేను తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు అదే కడాయిలోకి కారానికి తగ్గ పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే కొంతసేపు మిరపకాయలను అయితే వేగనివ్వాలి. వేగిన తర్వాత కొంచెం ఆయిల్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ. కొద్దిగా ఆయిల్ వేసిన తర్వాత మిర్చిని అయితే మంచిగా వేగనివ్వాలి. మూత పెట్టి పచ్చిమిర్చి మగ్గిన తర్వాత అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని యాడ్ చేసుకొని టమాటో మగ్గే విధంగా మగ్గించుకోవాలి. దాని తర్వాత అందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపునైతే యాడ్ చేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ టమాటోలు ఎంత బాగా మగ్గిపోయాయో. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకుంటే చట్నీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి కొంచెం చింతపండునైతే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటో బాగా ఉడికిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవడమే. చూడండి, నేను గ్రైండ్ చేసేసాను. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకొని అందులోకి కొన్ని కట్ చేసుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకుంటే అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటో చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఖచ్చితంగా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.